గొట్టాలు లాంటి చిన్న చిన్న వాటితోని పూసలతోని చెమికితోని మనం ఇలా డెకరేషన్ చేసుకుంటే అప్పుడు ఈ బ్యాంగిల్ అనేది చాలా బాగుంటుందండి. ఇలాంటి బ్యాంగిల్స్ ప్లెయిన్ శారీస్ పైకి లేదా డ్రెస్సెస్ పైకి ఫ్యాన్సీ టైప్ కానీ డైలీ యూస్కి కానీ ఇట్లా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఎలిగెంట్ లుక్ అనేది కనిపిస్తుంది. సో ఇలాంటి వీటన్నింటినీ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టైప్లో ఉన్న ప్లెయిన్ గాజులు ఒక 4 తీసుకొని అన్నింటినీ గ్లూతోని అటాచ్ చేసుకోవాలి. తర్వాత బ్లాక్ కలర్ క్లాత్ని తీసుకున్నాను, దాన్ని గాజుకి చుట్టూతా మనం గమ్ పెట్టి అతకబెట్టుకోవాలి గ్లూతోని, ఫ్యాబ్రిక్ గ్లూతోని. తర్వాత నేను ఎల్లో, రెడ్, గ్రీన్ అండ్ మెహందీ కొంచెం ఈ కలర్లో నేను కలర్స్ తీసుకున్నాను. ఆర్కిలిక్ పెయింట్స్ ఇవి. సో ఈ పెయింట్స్తోని మనం చూడండి ఇలా బాక్స్ దొరుకుతుంది ఆర్కిలిక్ పెయింట్. ఇది తీసుకొని ఇలా సన్నని బ్రష్ ఒకటి తీసుకున్నాను. దీంతో మనం ఇలా ఈ బ్యాంగిల్కి పెయింటింగ్ అనేది వేసుకోవడం వల్ల మనం కలంకారీ బ్యాంగిల్స్ అంటారు కదా, ఇప్పుడు ట్రెండ్లో ఉన్నవి. సో అది మనం ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను గ్రీన్ తీసుకుంటున్నాను లీఫ్కి. చూస్తున్నారు కదండి, ఇదే విధంగా మనం పెయింట్స్ అనేవి వేసుకోవాలి. తర్వాత వీటికి మనం మగ్గం వర్క్కి కావాల్సిన పూసలు అవన్నీ ఉంటాయి కదండి, వాటిని కూడా వీటికి మనం అటాచ్ చేసుకోవచ్చు. సో దాన్ని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇలా థిక్గా నీట్గా వేసుకోండి. చూడండి నేను ఇక్కడైతే ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మనం వేసుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గం వర్క్ దీనిపైన మనం కుట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా కాదు నాకు ఇలానే ఉండాలి అనుకుంటే ఇలా సింపుల్గా కూడా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ చూడండి రెడ్ కలర్ ఫ్లవర్ వేద్దాం. ఇక్కడ ఇలా రెడ్ కలర్ పెయింట్ తీసుకొని ఫ్లవర్కి ఇలా మనం గ్యాప్ లేకుండా ఇలా ఫ్లవర్ని రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కానీ ఇలా మనం ఫ్లవర్ని రెడీ చేసుకోవాలి మొత్తం బ్యాంగిల్ అంతా. తర్వాత గ్రీన్ కలర్ యాడ్ చేద్దాం. ఇలా చుట్టూ బ్యాంగిల్కి మొత్తం ఇలా ఫ్లవరింగ్ ఇచ్చేసుకొని గ్రీన్ కలర్ లీవ్స్తోని ఇలా మనం రెడీ చేసుకున్నామండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇది కలంకారీ బ్యాంగిల్ అనమాట. దిస్ ఇస్ అ పెయింటింగ్ బ్యాంగిల్ కూడా. ఓవరాల్గా మన కలంకారీ బ్యాంగిల్ రెడీ అండి. పెయింటింగ్ బ్యాంగిల్ అనేది ఇలా ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. చూడండి ఏ శారీ పైకైనా, డ్రెస్సెస్ పైకైనా, ప్లెయిన్ శారీస్ పైకి ఇది చాలా బాగుంటుంది. ఇలా మనం పెయింట్ వేసుకున్న బ్యాంగిల్ ఉంది కదండి, దీనికి మనం ఈ బీడ్స్తోని చెమ్కీతోని మనం డెకరేషన్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగాను. దీనికి కావాల్సింది సన్నని సూది, ఈ బీడ్స్, మళ్ళీ ఇవి ప్లస్ ఇది బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా సూదికి మనం దారం ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎల్లో ఫ్లవర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఇలా కింద నుంచి క్లాత్ కింద నుంచి ఇలా థ్రెడ్ తీసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఈ బీడ్స్ని తీసుకోవాలి. ఇలా మనం థ్రెడ్కి సూదికి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం తీసేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సో ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి చిన్నగా. చూడండి ఈ విధంగా మనం ఇలా చుట్టూతా వేసుకోవాలి. ఇలా పెయింట్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా గొట్టాలు లాంటి చిన్న చిన్న వాటితోని పూసలతోని చెమికితోని మనం ఇలా డెకరేషన్ చేసుకుంటే అప్పుడు ఈ బ్యాంగిల్ అనేది చాలా బాగుంటుందండి. ఇలాంటి బ్యాంగిల్స్ ప్లెయిన్ శారీస్ పైకి లేదా డ్రెస్సెస్ పైకి
ఫ్యాన్సీ టైప్ కానీ డైలీ యూస్కి కానీ ఇట్లా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఎలిగెంట్ లుక్ అనేది కనిపిస్తుంది.